హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోయే బైక్ వచ్చేసి ఇది. ఇవాళ మనం చూస్ చేసుకున్న బైక్ వచ్చేసి బజాజ్ చేతక్ బ్లాక్ కలర్ కంప్లీట్లీ. సో ఇది వచ్చేసి బేస్ వేరియంట్. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h. ఇది కంప్లీట్ బ్లాక్ వేరియంట్ గైస్. మీరు చూసుకుంటే ఓవరాల్ బైక్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోనే ఉంది. ఇది వచ్చేసి 2024 మోడల్. ఇది ఒక ఈవీ వెహికల్ అన్నమాట. నార్మల్గా చేతక్ అంటే నాకు గుర్తొచ్చేది మా ఫాదర్. ఆల్మోస్ట్ 90s కిడ్స్ అందరికీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. అదే లెగసీని కంటిన్యూ చేయడానికి బజాజ్ వాళ్ళైతే ఈ ఈవీ వెహికల్ని చేతక్ అనే నేమ్ తోటి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వెహికల్ బ్యాక్ పోర్షన్ చూసుకుంటే కనుక ఓవరాల్గా చేతక్ అనే నేమ్ వరకు క్రోమ్ పెయింట్తో హైలైట్ చేశారు. సైడ్ పోర్షన్ అయితే మీకు ఇలాగ 3D స్టిక్కరింగ్ కనిపిస్తుంది. ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే మనకి 2 సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీసే ప్రొవైడ్ చేశారు. చేతక్ అనే లోగోని క్రోమ్ పెయింట్ తోటి హైలైట్ చేశారు. మనకి బ్యాక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే. అసలు ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకి కంప్లీట్గా బ్లాక్ అవుట్ చేసి ఒక డాషింగ్ లుక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీస్ ఆర్ ఎల్ఈడి లైట్స్. నేను ఒకసారి సిగ్నల్ లైట్స్ వేసి చూస్తాను. ఒకసారి బండి ఆన్ చేసి చూద్దాం మనం. లైట్స్ ఎల్ఈడి లైట్స్. మనమైతే ఇప్పుడు ఈ వెహికల్ యొక్క సైడ్ పోర్షన్ మొత్తం చూద్దాం. బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేయలేదు. అదే మీరు టాప్ ఎండ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది. సో మీకు డిస్క్ బ్రేక్ గురించి కొంచెం కాషియస్ అయితే కనుక టాప్ ఎండ్కి వెళ్ళండి. టాప్ ఎండ్ ఆర్ బేస్ వేరియంట్ మనకి పెద్ద ఫీచర్స్ ఏమీ చేంజ్ అవ్వవు. ఈ వెహికల్ బ్యాక్ పోర్షన్ చూసుకుంటే మనకు కంప్లీట్గా డీసెంట్గా డిజైన్ చేశారు. ఇవి సిగ్నల్ లైట్స్ గైస్. ఇవి టెయిల్ ల్యాంప్స్. అండ్ మనకి ఫ్రంట్ అయితే ఏదైతే పార్ట్ చూసుకున్నామో అది బ్యాక్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడైతే మనకి చేతక్ ఎంబ్లమ్ కనిపిస్తుంది. బ్యాక్ లైట్స్ ఇవి ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బోత్ ద సైడ్స్ ఉన్నాయి మనకి రిఫ్లెక్టర్స్ వచ్చేసి. ఇది వచ్చేసి బేసిక్ వేరియంట్ అయినా సరే మనకి బోత్ ద సైడ్స్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. అదొక స్పెషల్ ఫీచర్ అని చెప్పాలి. యూజువల్గా మన కార్స్లో కూడా ఎలాంటి బేసిక్ వాటికి అలాయ్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేయరు కదా. బట్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దెమ్ సెల్ఫ్. చాలా చేంజెస్ వచ్చింది. నేను చూసిన ఫస్ట్ చేతక్ బైక్కి దీనికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఈవెన్ బ్యాటరీ కెపాసిటీ కానీ ఛార్జింగ్ కానీ అన్నీ ఇంక్రీజ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు మార్కెట్లో ఇది ఒక టాప్ బ్రాండ్గా నిలవాలని వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అది మనకి బైక్ లుక్ని చూస్తేనే తెలుస్తుంది. చాలా మినిమల్ బటన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కూడా. సో దట్ మనకి లేడీస్ కదా, ఇక్కడ వచ్చేసి మనము ఫోన్స్ ఆరెల్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ మనకి హ్యాంగర్ ఇచ్చారు మనం ఏమైనా గ్రాసరీస్ తీసుకున్నప్పుడు. మీకు స్పీడోమీటర్ అయితే ఇలా కనిపిస్తుంది. డిజిటల్ స్క్రీన్ ఇచ్చారు. ఇక్కడైతే మనం కంప్లీట్ ఇన్ఫో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఓడోమీటర్ రీడింగ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి చూడొచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మనం బ్యాటరీ కెపాసిటీ అండ్ రేంజ్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం స్పీడోమీటర్ అండ్ డ్రైవ్ మోడ్స్ చూడొచ్చు. ఇక్కడ ఒక మనకి స్పెషల్ ఫీచర్ అయితే కనిపిస్తుంది. అదే రివర్స్ మోడ్. ఎస్పెషల్లీ లేడీస్కి ఇది ఒక కంఫర్టబుల్ ఫీచర్ అని చెప్పచ్చు. మనం వెహికల్ రివర్స్ చేయాలనుకున్నప్పుడు ఈ రివర్స్ మోడ్ సెలెక్ట్ చేసుకొని యాక్సిలరేటర్ ఇస్తే స్లోగా వెహికల్ వెనక్కి మూవ్ అవుతుంది. ఈ గ్రాబ్ రైల్ చూస్తే కనుక లేడీస్ ఎవరైతే ఒక సైడ్ కూర్చుంటారో వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా పట్టుకోవడానికి వీలుగా డిజైన్ చేశారు. కొంచెం లైక్ స్మూత్ ఫినిష్ తోటి ఉంది. ఫుట్ రెస్ట్ కూడా మనకి క్లోజింగ్ అదంతా. అండ్ ఇది ఇంకొక ఫుట్ రెస్ట్. లెదర్ టచ్ లాగా ఉంది ఇదంతా. సీట్ కూడా కొంచెం స్పేషియస్గా లెందీగా ఉంది. సో ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా ఫిట్ అవుతారు ఈ సీట్లో. ఈ స్టిచెస్ అయితే కొంచెం లైక్ లెదర్ తోటి స్టిచ్ చేశారు ఇదంతా. ఇప్పుడు బూట్ స్పేస్ గురించి చూద్దాము.
సో బూట్ స్పేస్ చూస్తే మనకి కొంచెం స్పేషియస్గానే ఉంది గైస్. ఇక్కడ మనం కావాలంటే ఈ ఛార్జర్స్ అవి ప్లేస్ చేసుకోవచ్చు. కొంచెం హెవీ వెయిట్లో ఉంది ఛార్జర్. అండ్ దెన్ మనకి ఇక్కడ ఛార్జింగ్ పిన్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఒక 10 minutesలో 80% అయితే ఛార్జ్ అవుతుంది ఈ బైక్. దట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ ఇది ఇలా క్లోజ్ చేసి నాకు వచ్చిన యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసలు బండి స్టార్ట్ అయిందని కూడా నాకు తెలియలేదు. సో ఐ వాస్ కన్ఫ్యూజ్ అసలు మనము ఎలాగ స్టార్ట్ చేయాలనేది. చాలా స్మూత్ సౌండ్ ఉంది. ఇన్ కేస్ మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా మీరు వెనకాల లైక్ ఎవరి ముందర వెళ్తున్నప్పుడు మీరు చూసుకొని హార్న్ కొట్టాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు మీరు వెనకాల ఉన్నారని. అంత స్మూత్ సౌండ్ ఉంది ఇది బైక్కి. అయితే మనకి చూడటానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి చేతక్ అనే లోగో క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రంట్ బ్యాక్ బోత్ ద సైడ్స్ చేతక్ లోగో ఇచ్చారు. కీ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు చేతక్ లోగో కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా.